వీక్షకులందరికీ నమస్కారం. నేటి ముఖ్య పంచాంగ విషయాలను గనక గమనిస్తే ఈరోజు ఫిబ్రవరి నెల 18వ తారీఖు ఆదివారము. ఈరోజు సూర్యోదయం 6:29 సూర్యాస్తమయం 5:58 ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం నవమి తిథి ఈరోజు పగలు 12:24 వరకు ఉన్నది. ఆ తదుపరి దశమి తిథి ఈరోజు వస్తూ ఉన్నది, అనగా దీనిని తిథిద్వయంగా చెప్తారు. అలాగే ఈరోజు రోహిణీ నక్షత్రం పగలు 1:25 వరకు కూడా రోహిణీ నక్షత్రం ఉన్నది. ఈ రోహిణీ నక్షత్రం ఉన్నటువంటి సమయంలో ఎవరైనా సరే నవజాత శిశువులు గనక జన్మిస్తే వారు ఖచ్చితంగా శాంతి ప్రకరణాన్ని ఆచరించవలసి ఉంటుంది. ఆ తర్వాత మృగశిర నక్షత్రంలోకి చంద్ర సంచారం ఉంటుంది. అది మంచి నక్షత్రము, ద్విపాద నక్షత్రం అని కూడా పిలుస్తూ ఉంటారు. అలాగే ఈరోజు వైధృతి యోగం ఉన్నది. కౌలువ తైతుల అనేటువంటి కరణాలు కూడా ఈరోజు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు అమృతకాలం ఉదయం 10:14 లగాయతూ 11:49 వరకు కూడా అమృత కాలం ఉన్నది. ఈ అమృత కాలంలోనే చాలా వరకు గృహారంభ గృహప్రవేశాది ముహూర్త నిర్ణయాలు కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు. అయితే గృహప్రవేశానికి అది సరైనటువంటి ముహూర్తం కాకపోయినా గృహారంభము అనగా శంకుస్థాపనకి మాత్రం మేషలగ్నం ఉదయం 10:10 ముహూర్తం అనేటువంటిది చాలా మంచిది. ఆ సమయంలోనే అమృత కాలం కూడా ఉన్నది కాబట్టి అది అత్యంత శుభమైనటువంటి కాలంగా చెప్పవచ్చును. అలాగే ఈరోజు ఉదయం వర్జ్యం 7:05 వరకు ఉన్నది. అలాగే రాత్రి వర్జ్యం ఉన్నది 7:04 లగాయతూ 8:41 వరకు కూడా వర్జ్యకాలం ఉన్నది. అలాగే ఈ రోజున నందినీ దేవి పూజ చేస్తారు. మరీ ముఖ్యంగా శ్యామలా నవరాత్రులు అనేటువంటివి ఈ రోజుతోటి ఆఖరు కాబట్టి, అలాగే భీష్మ ద్వాదశ వ్రతాన్ని ఆచరించేటువంటి వారందరూ కూడా ఈ భీమ అష్టమి అనేటువంటిది అంటే నిన్నటి నుండి ఆ 4 రోజులటువంటి పూజాది కార్యక్రమాలు ఆ వ్రతం చేస్తారు. అందులో భాగంగా ఇది 2వ రోజు. శ్యామలా నవరాత్రుల్లో చివరి రోజుగా కూడా దీన్ని పరిగణిస్తారు. ఈ రోజున ఈ శ్యామలా నవరాత్రులను పూర్తి చేసి రేపు రాజ్యశ్యామల హోమాదులు చేసుకోవడానికి కూడా అత్యంత శుభమైనటువంటి కాలంగా మనం చెప్పవచ్చును. అలాగే ఈరోజు చాలా వరకు గృహప్రవేశాది నిర్ణయాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి పడమర దిక్కు ప్రయాణం ఈరోజు పనికిరాదు. ఈరోజు ఎవరైనా పడమర దిక్కుకు ప్రయాణం చేయవలసి వస్తే వారు ఒకంత దక్షిణానికి వెళ్ళి పడమరకి వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈరోజు వారాధిపతి అయినటువంటి రవిగ్రహం ప్రస్తుతానికి ఆయన కుంభరాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మేషరాశి వారు, వృషభ రాశి వారు, అలాగే కన్యా రాశి వారు, ధను రాశి వారులకి ఈరోజు చాలా శుభదాయకంగా నడుస్తూ ఉంటుంది. అలాగే చంద్రుడు సంచారం చేసేటువంటి వృషభ రాశి నుండి మనం గనక చంద్రబలాన్ని పరిశీలన చేస్తే వృషభ రాశి వార్లకి, కర్కాటక రాశి, సింహరాశి వార్లకి, అలాగే వృశ్చిక రాశి వార్లకి, ధను రాశి వార్లకి, మీన రాశి వార్లకి కూడా ఈరోజు చంద్రబలం ఉంటుంది. వారు తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా దిగ్విజయంగా పూర్తి కావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఈరోజు ఎవరైతే మిగిలిన రాశి వారులు ఉన్నారో వారికి వారాధిపతి చంద్రబలం కూడా లేక ఇబ్బంది పడుతూ ఉన్నారో, ప్రత్యేకించి మాఘపు ఆదివారాల్లో ఇది 2వ ఆదివారంగా చెప్పుకోవచ్చును. కాబట్టి ఈ ఆదివారం రోజున కూడా సూర్యారాధన చేయగలిగితే, కనీసం ఈ ఆదివారం నాడు మాఘపు ఆదివారాల్లోనైనా సరే మధ్య మాంసాదులను కనుక నిషేధించగలిగితే చాలా మంచి ఫలితం మనకి దక్కుతూ ఉంటుంది. అలాగే ఈరోజు మాఘపు ఆదివారం రోజున గోధుమలు దానం చేయడం ద్వారా కూడా ఈ రవి ప్రతికూలించేటువంటి రాశుల వారు, అలాగే చంద్రబలం లేనటువంటి రాశుల వారికి మంచి ఫలితం వస్తుంది. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ, అలాగే సూర్యాష్టకాన్ని పఠిస్తూ ఉండడం ద్వారా కూడా ఈరోజు సానుకూలమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు. స్వస్తి.